హలో అందరికీ నమస్తే. ఇక మనం 6 రివ్యూలోకి ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం. భాగి, కరుణ, రాథోడ్, అమర్ నలుగురు ఒకటే టెంపుల్లో ఉంటారనమాట. సో రాథోడ్ అండ్ కరుణ కన్వర్జేషన్ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నేను మిస్ అమ్మని చూశాను అనేసి మన రాథోడని చెప్తూ ఉంటాడు. బాగిని చూశాను అనేసి. ఇక బాగిని చూడలేదు, నువ్వు భ్రమపడ్డావు అనేసి మన కరుణ అంటూ ఉంటుంది. అలాగే మన అమర్ కూడా అదే కరుణతో చెప్తూ ఉంటాడు, నాకు బాగి ఉన్నట్టు అనిపించింది కరుణ అనేసి. నేను ఎట్లా భ్రమపడ్డానో సార్, మీరు కూడా అట్నే భ్రమపడినట్టుంది. ఇక అలాంటిది ఏం లేదు సార్ అనేసి చెప్తుంది. సో అప్పుడే ఇలా అంటుంది కరుణ కూడా, ఏంటి సార్ మీరు బాగిని బాగా మిస్ అవుతున్నారనుకుంటా అని కరుణ అంటుంది. అనగానే ఇక అమర్ అలా కిందికి వాలుస్తూ ఉంటాడు. దాంతోపాటు రాతోడు ఇలా అంటూ ఉంటాడు, సార్ ఈ గుడి మొత్తం మనం చెక్ చేపిద్దామా, ఒకవేళ మేడం గారు ఇక్కడికి వచ్చారో చూద్దామా అనేసి అంటే, ఏం అవసరం లేదు రాతోడ్ అని అక్కడి నుంచి అమర్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కరుణ ఇలా అంటుంది, రాతోడ్ వెళ్ళండి వెళ్ళండి రాతోడ్ మీరు కూడా అని అంటుంది కరుణ. అప్పుడు రాతోడు ఇలా అంటాడు, అయ్యో ఇది భ్రమణ, నిజంగా మిస్ అమ్మ కనిపించింది అనుకున్నాను అని రాతోడు అనగానే కరుణ ఇలా అంటుంది, అది భ్రమ కాదు రాతోడ్, అది నిజం అంటూ ఉంటుంది కరుణ. ఏంటి కరుణ నువ్వు అనేది నిజమేనా అని రాతోడు అడుగుతూ ఉంటాడు. అవును రాతోడ్, ఇక్కడ మిస్ అమ్మ ఉంది, నీకు చూపిస్తాను అనేలోపు అవతల నుంచి మిస్ అమ్మ ఇలా వస్తూ ఉంటుంది. బాగిని చూడగానే రాతోడు కళ్ళలో ఆ క్షణం కన్నీళ్ళు, అసలు ఆపుకోలేని సంతోషం ఉంటుంది. అమ్మ మిస్ అమ్మ మిస్ అమ్మ అని దగ్గరికి ఉరుకుతూ ఉంటాడు. ఉరికి మిస్ అమ్మ దగ్గర నిలబడతాడు. ఏంటమ్మా ఈ వనమాసం, ఏంటమ్మా ఈ పరీక్ష మాకు, నువ్వు లేక సార్ ఎంత విలవిల ఆడిపోయాడో నీకు తెలుసా మిస్ అమ్మ, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఈ వనమాసం చేసావు అని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఈ క్షణం నా కళ్ళ ముందు ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను మిస్ అమ్మ, అసలు ఏమైపోయావు, ఇన్నేళ్ళు నువ్వు లేక సారు పిల్లలు ఇక ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా, ఆ రాక్షస్ చేతిలో చాలా నలిగిపోయారు పిల్లలు కూడా, ఆ విషయం నీకు అర్థమవుతుందా మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇక అదే క్షణం బాగి కూడా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం ఎమోషన్ ఆపుకోలేకపోతుంది బాగి కూడా. ఇక తెలుసు రాథోడ్ నాకు కూడా అని అంటూ ఉంటుంది. అసలు దీనికి కారణం ఏంటి మిస్ అమ్మ అని రాథోడ్ అనగా ఇక బాగి ఒకే ఒక సమాధానం కూడా చెప్తుంది, ఇదంతటికీ కారణం ఆ మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి ఏం చేసింది అని చెప్పేలోపు ఇలా అంటూ ఉంటుంది బాగి, ఇక పంతులతో జాతకంలో అబద్ధం చెప్పించి నన్ను ఇన్నేళ్ళు దూరం చేసింది అని చెప్తూ ఉంటుంది బాగి. అప్పటికి రాథోడ్ కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆ రాక్షసి మనోహర్ని నా చేతులతో నేనే చంపేస్తా మిస్ అమ్మ అని అనగానే, వద్దు రాథోడ్, దాని సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు, దాని అంతు చూస్తాను రాథోడ్, నువ్వు ఏమీ టెన్షన్ పడొద్దు, దానికి ఎలా ప్లాన్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది బాగి. ఇక బాగి కరుణ రాథోడ్ మాట్లాడుకుంటూ ఉండగా మరొక వైపు మనోహరి చాంబ అండ్ ఒక పంతులు గారిని తీసుకొచ్చి ఇక ఇంట్లో సోఫాలో కూర్చొని ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే అమర్ని సొంతం చేసుకునే ప్లాన్లో మనోహరి ఉంది కాబట్టి ఇక రేపు మృత్యుంజర హోమం జరిపించి దాంట్లో అమర్తో తాళి కట్టించుకుందామని ఫిక్స్ అయ్యి ఇక ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతలో అమర్ గుడికి వెళ్ళిన అమర్ కూడా వస్తాడు. వచ్చేలోపు అమర్ ఇలారా నీకు ఒకటి చెప్పాలి అని మనోహరి అంటుంది. ఏంటి మనోహరి అని వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు పంతులు గారిని ఇలా అంటుంది, మృత్యుంజయ హోమం జరిపించాలి అనగానే, ఏంటి మనోహరి ఇదంతా అని అమర్ అంటాడు. పాప పైన గద్ద దాడి చేయడం,
కుక్క ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా దాడి చేయడం అనేది నాకు అంత మంచిగా అనిపించట్లేదని నంగనాచిలాగా నాటకాలు ఆడుతూ ఉంటుంది మనోహరి. నేను మృత్యుంజయ హోమం జరిపిస్తే బాగుంటుంది అని అంటుంది. అప్పుడే అమర్ ఇలా అంటూ ఉంటాడు, ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు మనోహరి. అంటే ఏదైనా సరే అలా చేయిస్తే కాస్త పిల్లలు కూడా మంచిగా ఉంటారు అని అంటుంది రాక్షసి మనోహరి. అనగానే ఇక అందరూ ఒత్తాసు పలుకుతూ ఉంటారు. ఇక సైగ చేస్తూ ఉంటుంది మనోహరి పంతులు గారికి అండ్ చాంబాకి. ఇక పంతులు గారు అంటూ ఉంటారు, పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, మీకు ఇంకా పెళ్ళి కాలేదమ్మా అని. ఇక పంతులు గారు అనగానే మా మేడంకి పెళ్ళి కాలేదు అంటే మళ్ళీ పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, ఏంటి ఇంకా పెళ్ళి కాలేదు ఈమెకి అని అంటూ ఉంటాడు. అనగానే మళ్ళీ చాంబా ఇలా అంటూ ఉంటుంది, మా మేడం గారు పెళ్ళి చేసుకోలేదు కానీ బాధ్యతలు స్వీకరించారు అని అనగానే ఇక పంతులు ఇలా అంటాడు, పెళ్ళి కాకుండా బాధ్యతలు స్వీకరించడం ఏంటి? అంటే పిల్లల బాధ్యత పెళ్ళి కాకుండానే పిల్లలు అయ్యారా అని ఇక అనడంతో, పెళ్ళి కాకుండా పిల్లలు నా పిల్లలు కాదు, ఇక నా ఫ్రెండ్ ఆరు పిల్లలంటే నా పిల్లలే కదా అని నంగనాచిలాగా దొంగ మాటలతో అమర్ని మాయ చేయాలనుకుంటూ ఉంటుంది మనోహరి. పంతులు గారు మరోవైపు చాంబా ఇద్దరు కలిసి తనని ఒకటే పొగిడేస్తూ ఉంటారు. అమ్మా ఎంత మంచిదానివి, తల్లి లేకపోయినా బాగా చూసుకుంటున్నావు పిల్లల్ని, నీలాంటి అమ్మాయికి ఇంకా పెళ్ళి కాకపోవడం అనేది ఆశ్చర్యకరం, ఇంత మంచి అమ్మాయిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు తల్లి, నువ్వు పెళ్ళి చేసుకో అని అంటూ ఉండగా మనోహరి ఇలా అంటుంది, ఇప్పుడు నాకెందుకు పెళ్ళి, నా తల్లిదండ్రులు అన్నీ నా పిల్లల్లో చూసుకుంటున్నాను, నా పిల్లలే, నేను ఒక అనాథని, నా పిల్లల్ని అనాథని కానివ్వను, ఇక నేను ఈ ఇంటి దాన్ని అని అంటోంది ఈ రాక్షసి మనోహరి. అనగానే ఇక వెంటనే అమర్ చూస్తూ ఉంటాడు. ఇక చాంబ పంతులు ఇద్దరు ఇక్కడ భూలోకం నుంచి ఆకాశంలోకి మాటలతోని మనోహర్ని ఎత్తేస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి సరే పంతులు గారు, మీకేమైనా అవసరం ఉంటే రేపు నుంచి మనోహర్ని అడగండి, ఇక రేపే అమర్ అని అనగానే సరే మనోహరి నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్. వెళ్ళిపోగానే ఇక బాగానే చేశానా మేడం యాక్టింగ్ అని చాంబా అంటుంది. సూపర్గా చేశావు చాంబా, కాకపోతే రేపు ఏమవుతుందో అని భయంగా ఉంది అని అంటుంది మనోహరి. ఇక ఏం భయం లేదు మేడం, మీకు మేమున్నాం అనేసి అక్కడి నుంచి పంతులు వెళ్ళిపోతారు. మరోవైపు ఇక నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు రాథోడ్. అక్కడికి వెళ్ళి పాపను తీసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు. మేడం మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. సార్ మాత్రం చాలా బాధలో ఉన్నాడు మేడం. ఇక ఈ మధ్య కాస్త ఒక పాప పాప అని బుజ్జమ్మ అనేసి ఒక పాప కలిసింది. ఆ పాప కలిసిన దగ్గర నుంచి సార్ చాలా మంచిగా ఉంటున్నాడు, ఇప్పుడిప్పుడే కొంచెం బాధల నుంచి బయటపడుతున్నాడు అని రాథోడ్ అనగా ఇక ఆ పాప ఎవరు అని కరుణ అంటుంది. ఏమో పాప అనాథాశ్రమంలో అడాప్ట్ చేసుకున్నారంట, ఆ పాప కోసం సార్ కూడా మంచిగా చేస్తున్నారు అనేసి చెప్తూ ఉంటాడు. తన పేరేంటి బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు రాథోడ్. అసలు పేరేంటి అని కరుణ అంటుంది. అరుంధతి అని అంటాడు. అయితే మీ మేడం పేరేంటి అని అంటుంది కరుణ. మా పెద్ద మేడం పేరు అరుంధతి అంటాడు రాథోడ్. మరి ఈమె మీ చిన్న మేడం అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మా ఇంటికి వచ్చే బుజ్జమ్మ మా మేడం, నా మేడం కూతురా, మా సార్ కూతురా అని రాథోడ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సంతోషంలో మునిగిపోతాడు. ఇక దేవుడు ఉన్నాడు మేడం, తండ్రి బిడ్డల్ని ఒకటి చేశాడు, ఇన్ని రోజులు బాధపడుతుంటే ఆ బాధ చూడలేక తండ్రి కూతుర్ని ఒక్కటి చేశాడు మేడం ఆ దేవుడు అని ఇక సంతోషపడుతూ ఉంటాడు.
నేను వెళ్ళొస్తాను మిస్సమ్మ, నా చిన్న మేడంని నేను చూడాలి అని మురిసిపోతూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి కరుణ అండ్ మిస్సమ్మ బయలుదేరి వస్తూ ఉంటారు. అలాగే ప్రిన్సిపల్ మేడంకి మిస్సమ్మ కాల్ చేసి ఆరో పాపకి ఇవ్వమని చెప్తుంది. ఇక ఆరో పాప వచ్చి ఏంటమ్మా అని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఇవాళ నేను నిన్ను తీసుకురాలేకపోతున్నాను, ఇక ఇంటికి వెళ్తావా అని అడగడంతో ఓకే అమ్మా, దీనికేనా, నేను వెళ్తానులే, తాతయ్య వస్తాడు కదా అని అంటుంది ఆ బుజ్జమ్మ. అనగానే తాతయ్య కూడా నాతో పాటు బయటకు వస్తున్నాడు తల్లి అంటే మరి ఎలాగమ్మా, నేను ఆటోలో వెళ్ళిపోనా అని అంటుంది పాప. వద్దు తల్లి, అలాగైతే నువ్వు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను అక్కడి నుంచి వచ్చాక తీసుకొస్తాను అని అంటుంది. ఓకే అని అనడంతో అక్కడితో కంప్లీట్ అవుతుంది ఎపిసోడ్. ఇక తదుపరి రివ్యూలోకి వెళ్తే ఇక అక్కడి నుంచి స్కూల్ నుంచి బయటికి వస్తుండగా అంజును నేను కూడా వస్తాను అని అంటుంది బుజ్జమ్మ. అలాగా బుజ్జమ్మ అని అంటూ ఉండగా రాతోడు వస్తాడు. నేను కూడా మీ ఇంటికి వస్తానండి అని అంటుంది. సరే ఒకసారి మీ మేడంకి కాల్ చేయి అని నెంబర్ డయల్ చేసి ఇస్తుంది బుజ్జమ్మ. ఓకే అనేసి అమర్ మాట్లాడుతూ ఉంటాడు. హలో అని అంటాడు. అనేలోపు బాగి కూడా కాస్త వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాగిని గుర్తుపడతాడా లేదా అని ఆ వాయిస్ వినగానే తదుపరి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అమర్కి. ఇక వాయిస్ విన్నాక బాగిని గుర్తుపడతారా లేదా అనేసి మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంతమందికి అమర్, అరుంధతి, బాగి అంటే ఇష్టమో, మనోహర్కి ఎందుకంటే ఇష్టం లేదో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.